పీసతి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వర్ణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ ఆద వజ్రోధ్వజాభిరాజ కాంతే మూజ జనేవు సాజ శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప్. మనుషుల్ని సృష్టించిన ఆ భగవంతుడు అందరినీ తనొక్కడే చూసుకోలేక అమ్మని సృష్టించాడు. కానీ పెంచిన అమ్మ తర్వాత ఏ మనిషినైనా కాపాడగలిగేది డాక్టర్ ఒక్కడే. మీరు? కార్తిక్, ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్. మీ గురించి అమ్మ చెప్పింది, కానీ ఇక్కడ కలుస్తారని చెప్పలేదు. టీనేజ్ అమ్మాయిల్లో కనిపించే చురుకుదనం నీలో కనిపించడం లేదే. వాట్స్ యువర్ ప్రాబ్లం? ప్రియా, ప్రశ్నకి మౌనం సమాధానం కాదనుకుంటాను. ప్రియా, ప్రియా, మైనర్ మెంటల్ డిసార్డర్. ఓకే, ఈ రోజు ఎలాగైనా ఆ రెండో దయ్యాన్ని కనిపెట్టాలి. అప్పుడే కార్తీక్ గారిని డామినేట్ చేసేంత పబ్లిసిటీ నాకు వస్తుంది. ఎస్, ఇన్నాళ్ళు ఇక్కడ ఎవరు లేరనుకున్నానే. ఇంత అందమైన అమ్మాయి ఉందా? ఒక్క లుక్కు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందే. ఎక్కడికి పోతుందిలే. ముందా దయ్యాల సంగతి చూసి ఆ తర్వాత ఈ అమ్మాయి సంగతి చూద్దాం. ప్రియని చూస్తుంటే చాలా తెలివైన అమ్మాయిలాగే కనిపిస్తోంది. కానీ దేనికో విపరీతంగా భయపడుతుంది. అది తెలుసుకోగలిగితే తనని మామూలు మనిషిని చేయొచ్చు. ఇంకా తినలేదా? కాలేజ్కి లేట్ అవుతుంది, తొందరగా తిను. ఈ చుట్టేంటి ఇలా చేసుకున్నావు? నీట్గా కట్టుకోవచ్చుగా. హలో, చెప్పండి. అగ్రిమెంట్ ఫామ్ మీద తనతో సైన్ చేయించి తీసుకొచ్చేయండి. ఆ పేపర్స్ ఇప్పుడు అవసరం లేదు, మీరు టైంకి వచ్చేసేయండి. నో ప్రాబ్లం. అవును, లీగల్ ఒపీనియన్ నిన్నే వచ్చేసింది. మీరు తొందరగా వచ్చేసేయండి. నేను 10 minutesలో అక్కడ ఉంటాను. బాయ్.
ఏంటిదంతా? ఎందుకు ఇలా చేసావు? నిన్నే అడిగేది. నేనేం చేయలేదమ్మా. మరెవరు చేశారు ఇదంతా? నీ ఫ్రెండ్ వచ్చినట్టుంది, కాలేజ్కి వెళ్ళు. హాయ్. హాయ్. కాలేజ్కి టైం అవుతుంది. పద. ఏ ప్రియా, మన వాణి వాళ్ళ అక్కకి ఇవాళ ఎంగేజ్మెంట్. మనందరినీ రమ్మని చెప్పింది, గుర్తుంది కదా? ఎవరు ఎంగేజ్మెంట్? ఇదొక మెంటల్. నీలాంటి యాబ్సెంట్ మైండెడ్ తో తిరిగితే నన్ను కూడా అందరూ నీలానే అనుకుంటారు. నువ్వు దిగి నడిచిరా. కాలేజ్లో అందరూ నన్ను యాబ్సెంట్ మైండెడ్ అంటూ అవాయిడ్ చేస్తుంటారు. భయంతో రాత్రుళ్ళు నిద్రపట్టదు. క్లాస్లో అందరి మధ్యలో ఉన్నప్పుడే సెక్యూర్డ్గా ఫీల్ అవుతాను. ఎందుకమ్మా మార్నింగ్ అలా చేసి నా మూడ్ ఆఫ్ చేశావు? నువ్వు వెళ్ళాక నీ గురించి ఆలోచించాను. నువ్వేదో ప్రాబ్లంలో ఉండి బాధపడుతుంటే నేను కూడా నేను అర్థం చేసుకోకపోతే నువ్వెవరికి చెప్పుకుంటా? ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నీకోసం ఫ్రూట్ సలాడ్ చేశాను, తీసుకొస్తాను. నీకున్న ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడం సైకియాట్రిస్ట్గా నా డ్యూటీ. నువ్వు చెబుతావా, నన్నే తెలుసుకోమంటావా? సరే, నేనే తెలుసుకుంటాను. నాకు మైండ్ రీడింగ్ కూడా వచ్చు. మీ మమ్మీ డైవర్స్ తీసుకున్నప్పుడు తను ఒక సైకియాట్రిస్ట్ని కలిసింది. కానీ అతను మీ మమ్మీకి హెల్ప్ చేయలేకపోయాడు. నేను కూడా నీకు హెల్ప్ చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా? నీకున్న ప్రాబ్లం గురించి ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, రైట్? నీ 15th బర్త్డేకి మీ ఫాదర్ వాచ్ ప్రెజెంట్ చేశారు, రైట్? మీ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా మీ ఫాదర్ అప్పుడప్పుడు నిన్ను కలుస్తూ ఉంటారు కదా? లేదు, ఆయన నేను మర్చిపోయాను. ఓకే. కాలేజీలో నువ్వంటే మీ లెక్చరర్స్కి చాలా ఇష్టం. కాదు, కాలేజ్లో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. ఒకసారి డ్రాయింగ్ కాంపిటీషన్లో ఉరి తీయబడిన మనిషి బొమ్మ వేశాను. అది చూసి అందరూ నన్ను తిట్టారు. అమ్మ కూడా చాలా బాధపడింది. నువ్వు ఆ బొమ్మ టీవీలో చూసి వేసావా? కాదు, నా కళ్ళ ముందు కనిపించిందే గీశాను. ఇప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో చెప్పగలరా? నువ్వేమీ ఆలోచించట్లేదు. ఆలోచిస్తున్నాను. మీరు మంచి సైకియాట్రిస్టే కావచ్చు, కానీ నాకు హెల్ప్ చేయలేరు.
బర్త్డే అంజలి. మనం ఎవ్రీ ఇయర్ లంచ్ చేసే ఈ రెస్టారెంట్లో ఉంటామని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. నీకు నా మీద కోపం తగ్గింది అంటే ఇట్టించిటే షాపింగ్కి వెళ్ళి నీకోసం ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకున్నాం. సో నా మీద ఇంకా కోపం పోలేదన్నమాట. అంజలి, ఒక కేసు ఫెయిల్ అయ్యి అతను చనిపోతే ఆ చావుకి నేనెలా కారణం అవుతాను? ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. కమ్ ఆన్. ఓకే, లిజన్ మీ. ఇప్పుడు నేను డీల్ చేసే ప్రియా అనే టీనేజ్ అమ్మాయి కేసు విషయంలో మాత్రం నేను సక్సీడ్ అవుతాను. నన్ను నమ్ము అంజలి. అంజలి, యాక్చువల్గా ప్రియా తన ప్రాబ్లం ఏంటో నాకు కూడా చెప్పలేదు. కానీ ఆ అమ్మాయి కళ్ళలో ఏదో భయం కనిపించింది. ఎవరో ఊరేసుకోవడం చూసిందట. మేబీ ఆ ఇన్సిడెంట్ తన మనసులో బాగా ఇంపాక్ట్ అయిందేమో అనిపిస్తోంది. అంజలి, ముందే చూసుకోవాల్సిందే. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదా? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు నా స్వప్న సుందరి బయటే ఉందన్నమాట. ఇక నేను బీటు కొట్టడం మానేసి నా హార్ట్ బీట్ గురించి చెప్పి ఐ లవ్ యూ అనేస్తా. హలో, హాయ్. సార్ సార్, ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ ఎక్కడ ఉంది సార్? ఇక్కడ దగ్గరలో బస్ స్టాప్ లేదు. మన కార్పొరేటర్కి చెప్పి బస్ స్టాప్ పెట్టించుకుందాం. ఓకే? అది కాదు సార్, నేను చాలా దూరం వెళ్ళాలి. కాస్త చెప్పండి సార్ ప్లీజ్. ఓహో, ఓకే. స్ట్రైట్ గా వెళ్ళండి, రైట్ కి తిరగండి, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రైట్ కి తిరగండి, తర్వాత లెఫ్ట్ కి తిరగండి. అక్కడ కుక్కలు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? లెఫ్ట్ కి తిరిగి కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కి తిరగండి. స్ట్రైట్ గా వెళ్ళి టక్కని తిరిగి చూడండి, అక్కడే బస్ స్టాప్ ఉంటుంది. ఇంకో విషయం, ఆ ఏరియా అంతా చీకటిగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే? చాలా థ్యాంక్స్ సార్, వస్తానండి. బాయ్. ఎక్కడా నా డార్లింగ్? మై హార్ట్ బీట్, వేర్ ఆర్ యూ? నా కళ్ళలో కల సూటిగా చూసేవాళ్ళంటే నాకు అసహ్యం. ఎందుకని? అలా చూసేవాళ్ళందరూ నన్ను పిచ్చిదానా అంటారు కాబట్టి. అవునా? అవును. అందుకే నా చుట్టూ ఏం జరిగినా ఎవరితోనూ చెప్పను, నా మనసులోనే దాచుకుంటాను. చివరికి మా అమ్మకు కూడా చెప్పను. అమ్మకు కూడా చెప్పవా? అమ్మ కూడా నన్ను పిచ్చిదాన్ని అనుకోవడం నాకు ఇష్టం లేదు. చూడు ప్రియా, పిచ్చి అనేది యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లం కాదు. అది జస్ట్ మైనర్ సైకలాజికల్ డిజార్డర్. ఒక మామూలు మనిషిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా దాన్ని పిచ్చి అంటారు. నాకు యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా నీకు ఎలాంటి ప్రాబ్లం లేదని అనిపిస్తుంది. యు ఆర్ జస్ట్ ఫైన్, క్వైట్ నార్మల్. ఎస్ ప్రియా, నువ్వేంటో నీకు తెలుసు. ఎదుటి వాళ్ళు చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా. దెన్ బీ కాన్ఫిడెంట్. మీరు మంచి సైకియాట్రిస్ట్ కావచ్చు, కానీ సైకియాట్రిస్ట్ వల్ల తీరే ప్రాబ్లం కాదు నాది.
అంజలి పడుకో. కంటిన్యూస్ గా దేని గురించి అంతసేపు ఆలోచించకూడదు. నన్ను కలిసిన ప్రతిసారి నేను నీకు ఎలా ఉపయోగపడతానో ఆలోచించు. అయితే నేను ఎవరికి భయపడకుండా జీవించాలనుకుంటున్నాను. ఐ డోంట్ వాంట్ టు బి స్కేర్డ్ ఎనీమోర్. ఫ్రమ్ హూమ్? ఎవరిని చూసి